అరే రోహిత్ భాయ్ బహుత్ అచ్చా నాకైతే చాలా సంతోషంగా ఉంది. 2023లో ఓడే కప్ మిస్ అయిందని చాలా బాధపడ్డాము. అరే ఒక్క ఇయర్ లోనే మంచి కంబ్యాక్ ఇచ్చి 17 ఏండ్ల తర్వాత మన ఇండియాకి కప్పు తెప్పించారు. అరే లేకపోతే ఏందేమోతి తాత, మన హోమ్ గ్రౌండ్ లోనే మనము గెలవాల్సిన కప్పుని ఆస్ట్రేలియా వాళ్ళు పిక్కుపోయారు. అందుకే వాళ్ళపై రివెంజ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి సూపర్ 8 లో పిసికేసి ఆ బ్రిటిష్ వాళ్ళపై సెమీస్ లో గెలిచి ఫైనల్ లో వెళ్లి ఆ సౌత్ ఆఫ్రికాపై గట్టి పోటీ ఇచ్చి కప్పు గెలిచాము. అలా ఉంటుంది మరి మన ఇండియా పవర్ అంటే. అరే అది బై రివెంజ్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి మన ఇండియా అంటే. అరే బూమ్రా భాయ్ అదేంది బౌలింగ్ భయ్యా, బహుత్ అచ్చా. ఆ దేర్ దిమాగాళ్ళని ఒట్టిగానే పిసికేసి ఆ లాస్ట్ ఓవర్ లో అయితే 2 రన్స్ ఇచ్చావు, ఒక వికెట్ కూడా పీకావు. ఈ బౌలింగ్ అయితే సూపరు. అరే థ్యాంక్ యూ మోడీ తాత. ఈ బూమ్రా అంటే ఒక నమ్మకం, నా నమ్మకాన్ని నేను నిలబెట్టా అంతే మరి. అరే సూర్యాబాయ్ శుక్లాబాయ్ నువ్వైతే వాటే క్యాచ్ కళ్ళు కెదిరిపోయే క్యాచ్ అంటే నీదేనేమో. నువ్వు అలాంటి మంచి క్యాచ్ పట్టినందుకే మనకు ఇండియాకు కప్పు వచ్చింది. ఈ క్యాచ్ కైతే నా స్టైల్లో ఒక వేసుకుంటా. మై డియర్ మోడితాస్, నేను అప్పుడప్పుడు బ్యాటింగ్ ఆడకపోతే ఇలాంటి క్యాచ్లు తీసేస్తూ ఉంటా. దిస్ ఈస్ మై మేనరిజం అంతే తాస్, ఇంకేమీ లేదు. అరే మన ఇండియాకు కప్పు తెచ్చుండరా బాయ్, మీకేం కావాలో చెప్పండి. హైదరాబాద్ బిర్యానీ కావాలా, కూకట్పల్లిలో నాట్ సారా కావాలా, సుక్కు కావాలా, బీరు కావాలా, మొహమాటం లేకుండా అడగండి, అన్ని అరేంజ్ చేస్తా. మీరు 17 ఏళ్ల తర్వాత ఇండియాకి కప్పు తెచ్చిర్రు, అడుగునరా బాయ్ అడుగుండ్రి. అరే అదేంది వద్దులే మోడీ తాత, నువ్వు ఇంత మంచి గౌరవం ఇచ్చావు, మాకు అదే చాలు. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోతున్నారు, ఆ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.